శివమహాపురాణంలో రుద్ర సంహితలు సతీకాండలు 37 చాప్టర్. ఇక్కడ వీరభద్రుడు గణాల సహితంగా దక్షుడొక్క యజ్ఞానికి వెళ్ళి అక్కడ విధ్వంసం చెయ్యటం, దక్షుణ్ణి వధించటం, తిరిగి మళ్ళీ కైలాస పర్వతానికి వెళ్ళిపోవటం, వీరభద్రుడు చేసిన ఆ కార్యానికి పరమేశ్వరుడు ప్రసన్నతతో గణాధ్యక్ష పదవిని వీరభద్రుడికి ప్రసాదించటం గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. బ్రహ్మో ఉవాచ వీరభద్రోతా యుద్ధే వై విష్ణునా స మహాబలః సంస్మృత్య శంకరం చిత్తే సర్వాపద్ నివారణం. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నారు, సకల శత్రువుని వినాశనం చెయ్యగలిగిన వాడు మహాబలవంతుడు. వీరభద్రుడు అక్కడ విష్ణుతో తలపడటానికి యుద్ధంలో సిద్ధపడ్డాడు. ఇలా ఏదైతే యుద్ధానికి తలపడుతున్నాడో దానికి ముందు హృదయంలో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు. ఆరుహ్యస్యాధనం దివ్యం సర్వభైరీ విమర్దనః గృహీత్వా పరమాస్త్రాన్ని సింహనాదం జగర్చః. పరమేశ్వరుని మనసులో ధ్యానించుకుని వీరభద్రుడు అలాగే తన దివ్యమైన రథం మీద తను ఎక్కాడు. అలాగే విష్ణువు కూడా తన రథాన్ని తను ఎక్కి ఉన్నాడు. వాళ్ళ ఆ దివ్యమైన అస్త్రాలన్నీ తీసుకుని యుద్ధం చేయటానికి సింహం ఎలా అయితే గర్జిస్తుందో అలాగా సింహనాదం చేస్తూ వాళ్ళు యుద్ధానికి కొనసాగుతున్నారు. విష్ణుశ్చాపి మహాఘోషం పాంచజన్యాభిధం నిజం దత్మో బలి మహాశంకం స్వాకేయాన్ హర్షయన్నివా. బలశాలి అయిన విష్ణు కూడా యుద్ధానికి సిద్ధపడుతూ ఆయన కూడా తన ఆయుధాలన్నీ తీసుకుని తన పాంచజన్యమన్న ఆ శంఖాన్ని గట్టిగా పూరించాడు. తచ్చుత్వా శంఖనినాదం దేవాయే చ పలాయితాః రణం హిత్వా గతః పూర్వం తే ధృతం పునరాయయుః. శంఖాన్ని ఎప్పుడైతే విష్ణు పూరించాడో ఆ శబ్దనాదం వినగానే, ఆ ధ్వని వినగానే దేవతలు ఎవరైతే ముందు భయపడిపోయి పారిపోయారో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఆ యుద్ధ భూమికి అప్పుడే తిరిగి వచ్చేశారు. వీరభద్ర గణేస్తే తు లోకపాలాః సవాసవాః యుద్ధం చక్రుస్తథా సింహనాదం కృత్వా బలాన్వితాః. సేనాల సహితంగా ఎవరైతే పారిపోయిన వాళ్ళు దేవతలు అలాగే దిక్పాలకులు వీళ్ళందరూ ఉన్నారో, ఇంద్రుడు దిక్పాలకులు వీళ్ళందరూ కూడా సింహగర్జనం చేసుకుంటూ వీరభద్రుడు యొక్క గణాలతో వాళ్ళతో యుద్ధం చేయటానికి వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. గణానాం లోకపానానాం ద్వంద్వయుద్ధం భయావహం అభవత్తత్ర తుమూలం గర్జతాం సింహనాదతః. ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకునే ఇందులో సింహనాదాలాగా గట్టిగా గర్జించుకుంటూ ఆ గణాల సహితంగా దిక్పాలకులతో అలాగే వీరభద్రుడు ఒక గణాలు ఒకళ్ళతో ఒకళ్ళకి ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. ఈ ద్వంద్వ యుద్ధంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ఘోరంగా భయంకరంగా యుద్ధం చేసుకుంటున్నారు. నందినా యూయుధి శక్రోన్ అనలో వై చాశమనాతత కుబేరోపి కూష్మాండా పతీనా యూయుధి బలి తదేంద్రేణ హతో నంది వచ్చేన శతపర్వణ. అయితే ఇంద్రుడు నందితో యుద్ధం చేస్తున్నాడు, అలాగే అగ్ని అశ్మక అన్న అతనితో యుద్ధం చేస్తున్నాడు, అలాగే బలశాలి అయిన కుబేరుడు కూష్మాండ అతనితో యుద్ధం చేస్తున్నాడు. అలాగే అంటే ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు, అగ్ని ఏమో అశ్మంతో, అలాగే నంది ఇంద్రుడితో, అలాగే కుబేరుడేమో కూష్మాండాతో యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రుడు ఏదైతే ఇక్కడ చాలా వజ్రంతో సమానమైన వాడు అన్నట్టుగా ఉండే అతని ఆయుధం కూడా వజ్రాయుధం. దాన్ని ఒక్కసారిగా అంటే కొన్ని కోట్ల బలాలు ఒక్కసారిగా ఒకళ్ళ మీద ప్రయోగిస్తే ఏమవుతుంది అంటే చాలా తీవ్రంగా ఉంటుంది. నంది మీద ఆ ప్రహారం చేశాడు ఇంద్రుడు. నందినాచ హతః శక్రస్త్రిశూలేన స్తననాంతరే. నంది అప్పుడు త్రిశూలంతో ఇంద్రుడొక్క వక్షస్థలం మీద గట్టిగా దాంతో దాడి చేశాడు. బలీనో ద్వావపి ప్రీత్య యూయుధాతే పరస్పరం ననాఘాతాశ్చ కుర్వంతో నందిశక్రో జిగీషయ. శక్త్యా జఘాన్ చాశమనం శుచిః పరమకోపనః సోపి శూలేన తం వేగాచ్చితధారేణ పావకం.
అలాగే బలవంతుడైన ఇంద్రుడు, నంది మధ్యలో ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు విజయాన్ని సాధించాలని వాళ్ళకున్న బలాన్నంతా కూడా వాళ్ళ మీద వినియోగిస్తూ ఉన్నారు. అందుకని చాలా తీవ్రంగా యుద్ధం చేసుకుంటున్నారు. ఇంత క్రోధంయుక్తంగా ఉండి అలాగే అగ్ని కూడా అశ్మన్ మీద చాలా శక్తిని వినియోగించి ఆ యుద్ధాన్ని చేస్తున్నారు. అగ్ని మీద కూడా అలాగే చాలా వేగమైన వాటితో త్రిశూలాలతో తను కూడా యుద్ధం చేస్తున్నాడు అశ్మన్. యమేనా సహా సంగ్రామం మహాలోకో గణాగ్రణిః చకారాతు మూలం వీరు మహాదేవం స్మరన్ముధా. అలాగే గణాల్లో శ్రేష్ఠుడైన వాడు యూతపతి మహాలోకుడేమో ఇక్కడ పరమేశ్వరుణ్ణే మళ్ళీ ధ్యానించి యమరాజుతో తను కూడా చాలా ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు. నైరుతేన సమాగమ్య చండశ్చ బలవత్తరః యూయుధే పరమాస్త్రేశ్చ నైరుతిం నివీడభయన్. అలాగే బలశాలి అయిన చండుడు కూడా నైరుతితో యుద్ధం చేస్తున్నాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు అస్త్రాలు చాలా తీవ్రంగా ప్రయోగించుకుంటూ అంటే అవతల వాళ్ళని చంపేయాలన్నట్టుగానే యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. వరుణేన సమం వీరో ముండశ్చైవ మహాబలః యూయుధే పరయా శక్త్యా త్రిలోకిం విస్మయన్నివ. ఇటువంటిది ఇంతకు ముందు జరగలేదు, మళ్ళీ జరగదు అన్నట్టుగా అట్లాంటి ఘటన ఇప్పుడు జరుగుతుంది. బలవంతుడైన ముండు కూడా ముల్లోకాలు కూడా ఆశ్చర్యానికి లోబడేలాగా తన ఉత్తమమైన శక్తిని ఆ వరుణుని మీద వినియోగించి యుద్ధం చేస్తున్నాడు. వాయునా చ హతో భృంగి స్వాస్త్రేణ పరమోజస భృంగినా చ హతో వాయుస్త్రిశూలేన ప్రతాపిన. అలాగే వాయువు కూడా ఇక్కడ భృంగితో యుద్ధం చేస్తున్నాడు. పరమ తేజస్వి అటువంటి అస్త్రాలన్నీ కూడా ప్రయోగించుకుంటున్నారు. అలాగే ఇక్కడ వాయువు మీద త్రిశూలంతో ప్రహారం చేస్తాడు భృంగి. కుబేరేణైవ సంగమ్య కూష్మాండ పతిరాధరాత్ యూయుధే బలవాన్ వీరో ధ్యాత్వా హృతి మహేశ్వరం. ఈ వీరుడైన కూష్మాండ అలాగే అంటే ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంతలా తీవ్రంగా దాడి చేసుకుంటున్నారంటే హృదయం మీద ఆ త్రిశూలాలతో పొడుస్తున్నారు. పైగా వీళ్ళు చేసేటప్పుడు యుద్ధం మళ్ళీ పరమేశ్వరుణ్ణి ధ్యానించి చేస్తున్నారు. ఈ కుబేరుడితో యుద్ధం మొదలైపోయింది చాలా తీవ్రంగా. అంటే ఎవరు యుద్ధం చేస్తున్నా అస్త్రాన్ని పట్టుకున్నారు పరమాత్మనే మనసు యందు ధ్యానం చేస్తూ యుద్ధం చేస్తున్నారు. ఇది మళ్ళీ మనకి భగవద్గీతకి వెళితే అధికారం కలిగి ఉన్న ప్రతిదీ నేనే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్నది ఎవరు? ఎవరెవరితో చేస్తున్నారు అంటే మళ్ళీ లీలా విశారదుడైన పరమాత్మ ఒక లీలగా చేస్తున్నాడు. తానక్కడికి రానట్టుగా తన భార్య అయిన సతీ మరణించింది. అలాగే వీళ్ళు చేసిన అంటే ఇక్కడ కొన్ని కొన్ని చెయ్యటం వల్ల కొన్ని మనం కోల్పోతూ ఉంటాము. కొన్ని చెయ్యటం వల్ల కొన్ని మనకి ఎలా అయితే లభిస్తూ ఉంటాయో చెయ్యదగినది చెయ్యటం, చెయ్యకూడనిది చెయ్యకుండా ఉండటం ఉత్తమం. అలా కాకుండా దానికి ఎప్పుడైతే వ్యతిరేకతతో మనం వ్యవహరిస్తూ ఉంటామో మూలాల నుంచి తొలగించబడుతుంది అని అర్థం చేసుకోవడానికే. అంతేగాని ఇక్కడ శివగణములైన వాళ్ళు ఎలా అయితే శివ స్వరూపంగా ఉన్నారు, శివ రూపాలతో ఉన్నారు, శివుడు యొక్క అస్త్రాలు శస్త్రాలు రూపురేఖలు అన్నీ కూడా సమానంగా ఉన్న వాళ్ళతో వీళ్ళందరూ పోరాటం చేస్తున్నారు. మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించి చేస్తున్నారు. యోగిని చక్ర సంయుక్తో భైరవి నాయకు మహాన్ విధార్య దేవానకిలాన్ పాపం శోణితమద్భుతం. అలాగే ఆ భైరవాధిపతి యోగిని నియమిస్తున్న సమూహం అంతా కూడా తీసుకుని దేవతలు పైకి యుద్ధం చేయటానికి అక్కడ విచిత్రమైన రూపంతో అక్కడ రక్తపానం చేసేస్తుంది ఆ భైరవి. క్షేత్రపాలస్తథా తత్ర భూభుక్షుః సురపుంగవాన్ కాళీ చాపి విధాయేవ తాన్ పాపౌ రుధిరం బహు. వీళ్ళందరూ కూడా ప్రేతాలన్నీ ఆ రక్తాన్ని పానం చేసేస్తుంటే ఇప్పుడు కాళీదేవి ఏం చేస్తుంది అంటే అక్కడ దేవతల్ని రెండుగా చీల్చేసి మరి వాళ్ళని భక్షించేయటము అలాగే రక్తాన్ని తాగేయటం. అక్కడ ఉన్న ఈ క్షేత్ర పాలకుడు కూడా అలాగే రక్తాన్ని అలా మొత్తం తాగేస్తున్నాడు. అతావిష్టుర్మహాతేజ యూయుధే తైశ్చ శత్రుః చక్రం చిక్షేప వేగేన దహన్నివ దిశో దశ. అప్పుడు విష్ణు శత్రువుల్ని సంహరించగలిగిన వాడు, సంహారం అన్నది మూలాల నుంచి తీసేయగలిగిన వాడు. ఇక్కడ యుద్ధం చేస్తూ చేస్తూ ఎంత తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడంటే అన్ని దశ దిశలు కూడా దహింపచేసేలాగా
అక్కడ అంత వేగపూర్వకంగా తను యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. క్షేత్రపాలః సమాయాంతం చక్రమాలోక్య వేగతః తత్రాగాత్యాగతి వీరశ్చాగ్రసత్ సహసా బలి. ఆ చక్రాన్ని వేగపూర్వకంగా రావటం చూసిన ఆ క్షేత్రపాలకుడు ఒక్కసారిగా అంటే ఇప్పుడు ఏదైతే తన దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని వినియోగించాడు. తను వేగంగా వెళుతున్నాడు. ఆ చక్రాన్ని కూడా ఎంత వేగంగా వేశాడు అంటే అది అన్ని వైపులా కూడా అది మొత్తం కూడా అంతా తిరుగుతూ, తిరుగుతూ వెళ్ళిపోయింది. ఎంత వేగంగా వేశాడో అంతే వేగంగా క్షేత్రపాలకుడు దాన్ని పట్టుకున్నాడు. తన నోటితో పట్టేసుకున్నాడు. చక్రం గ్రాసీతమాలోక్య విష్ణుః పరపుంజయః ముఖ్యం తస్య పరాముజ్య తముదాగా లితవానినం. శత్రువుల నగరంలో జయించాలన్న విష్ణువు కూడా తన చక్రాన్ని ఎప్పుడైతే క్షేత్రపాలకుడు అలాగా గ్రహించేశాడో వెంటనే ఒక్కసారిగా అంటే నోటితో పట్టుకున్నాడు. ఈ నోటితో పట్టుకోగానే ఒక్కసారిగా తన కంఠాన్ని పట్టుకున్నాడు విష్ణు. స్వచక్రమాదాయ మహానుభావః చుకోపాచాతీవ భైరక భర్త మహాబలి తైర్యుధి ప్రవీరేహ సంఘక్రుద్ధ నానాయుధధారకోస్త్రేహ. క్షేత్రపాలకుడు ఒక కంఠం పట్టుకున్న విష్ణువు దాన్ని మళ్ళీ ఆ సుదర్శనాన్ని తీసేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా తీవ్రంగా, ఇంకా వేగంగా, ఇంత బలవంతుడైన విష్ణువు చాలా కోపంలో యుద్ధం చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మళ్ళీ ఆ సుదర్శన చక్రాన్ని అన్ని అస్త్రాలు అదే కాకుండా వేరే తీవ్రమైన అస్త్రశస్త్రాలన్నీ కూడా వినియోగించి ఆ గణాలందరినీ కూడా యుద్ధంలో చంపేస్తున్నాడు. చక్రే మహారణం విష్ణు తైః సార్ధం యూయుధే ముదా నానాయుధాని సంక్షిప్య తుమూలం భీమ విక్రమం. విష్ణు ఇంత ప్రచండ పరాక్రమంతో భయంకరమైన మహాయుద్ధం చేస్తూ ఉంటే అక్కడ పైగా చాలా వేరు వేరు గొప్ప గొప్ప అస్త్రాలన్నీ కూడా ఆనందంగా వినియోగించి యుద్ధంలో అంతా కూడా తను కొనసాగిస్తున్నాడు. ఈయనను చూసుకుని దిక్పాలకులు వీళ్ళందరూ కూడా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అతాతే భైరవాద్యశ్చ యూయుధస్తేన భూరిశః నానాస్త్రాణి విముచ్యంతః సంక్రుద్ధాః పరమోజసా. అక్కడ భైరవి ఆది గణములు కూడా చాలా క్రోధంగా ఇక్కడ ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ తేజస్సుని అస్త్రశస్త్రాల్ని కూడా వాళ్ళ ప్రహారాలు చేస్తూనే ఉన్నారు. ఇతం తేషం రణం దృష్ట్వా హరిణా తులతేజసా వినివృత్య సమాగమ్య తాన్ స్వయం యూయుధే బలి. ఈ ప్రకారంగా తీవ్రమైన యుద్ధం వీళ్ళందరికీ కొనసాగుతుంటే అక్కడ విష్ణు ఆ యుద్ధం చేస్తూ చేస్తూ ఉంటే వీరభద్రుడు ఒక్కసారిగా వచ్చి ఆ విష్ణువుతో స్వయంగా తానే యుద్ధం చేయటానికి పూనుకున్నారు. ఎందుకంటే విష్ణు ఆ అస్త్రశస్త్రాలతో గణాలందరినీ కూడా పడవేస్తున్నాడు. అందుకని వీరభద్రుడే విష్ణుతో యుద్ధం చేయటానికి వచ్చాడు. అత విష్ణుర్మహాతేజశ్చక్రముద్యమ్య ముచ్చితః యూయుధే భగవాస్తేన వీరభద్రేణ మాధవః. మహా తేజస్వి అయిన మాధవుడైన ఆ పరమేశ్వరుడు విష్ణు మళ్ళీ తన చక్రంతో కోపంతో వీరభద్రుడితో యుద్ధం చేస్తున్నాడు. తయోః సమభవయుద్ధం సుఘోరం రోమహర్షణం మహావీరబ్ధిపత్యోస్తు నానా అస్త్రధరాయోర్ముని. అంటే ఇద్దరు బలశాలులు ఒకే రకంగా ఉన్న వాళ్ళు పోటాపోటీగా యుద్ధం చేస్తూ ఉంటే రోమాలు నిక్కపొడుచుకున్నట్టుగా అయిపోతున్నాయి చూసే వాళ్ళందరికీ కూడా. అంత ఘోరమైన యుద్ధం ఒకళ్ళ మీద ఒకళ్ళు అంతలాగా తీవ్రంగా దాడి చేసుకుంటున్నారు. విష్ణుర్యోగబలాత్ తస్య దేహదేవాసు దారుణాః శంఖచక్రగదాహస్తా అసంఖ్యాతాశ్చ జగ్గిరి. ఆ విష్ణువు కూడా యోగ బలంతో అతని శరీరం దగ్గర ఏవైతే మనకి చతుర్భుజ అంట శంఖ చక్ర గదాహస్తాలు ఇవన్నీ కూడా ధరించి ఉన్నవాడు లెక్కకు పెట్టమేనండి. వీరగణములు అతని దగ్గర నుంచి కూడా ప్రకటింపబడ్డాయి. తేచాపి యూయుధస్తేన వీరభద్రేణ భాషత విష్ణువత బలవంతో హి నానాయుధ ధరాగణాః. విష్ణువుతో యుద్ధం చేస్తున్న వీరభద్రుడు ఇలాగా ఎన్నో రకాల అస్త్రశస్త్రాలన్నీ ధరించి ఉన్నవాడు అంత బలవంతుడైన విష్ణుని చూసిన తాన్ సర్వానపి వీరోసో నారాయణ సమప్రభాన్ భస్మీచకార శూలేన హత్వా స్మృత్వా శివం ప్రభుం.
విష్ణువు నుంచి ఎలా అయితే కొన్ని గణములు వచ్చారో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే మళ్ళీ విష్ణువులాగే ఉన్నారు. ఆయనతో సమానమైన తేజస్సుతో కలిగి ఉన్నారు. ఈ వీరభద్రుడు మళ్ళీ ఆ పరమేశ్వరుడినే స్మరించి విష్ణువుతో సమానమైన తేజస్సు కలిగిన వాళ్ళందరినీ తన త్రిశూలంతో మళ్ళీ వాళ్ళని చంపేయటము, భస్మం చేసేసాడు. తతశ్చోరసీతం విష్ణుం లీలయేవారనాజినే జగాన వీరభద్రో హి త్రిశూలేన మహాబలి. దాని తర్వాత మహాబలశాలి అయిన వీరభద్రుడు కొనసాగిస్తున్న ఆ యుద్ధ తీరుని చూసి యుద్ధ భూమిలో లీలాపూర్వకంగా ఆ విష్ణువుకి ఆ వక్షస్థలం మీద త్రిశూలంతో ప్రహారం చేశాడు వీరభద్రుడు. తేన ఘాతేన సహసా విహతః పురుషోత్తమః పపాత చ తథా భూమౌ విసంధ్యో భూమిన్ మునే హరిః. ఆ పురుషోత్తముడైన శ్రీహరి ఆ త్రిశూలం తగలగానే ఏదో గాయమైపోయినట్టుగా భూమి మీద పడిపోయాడు. అచేతనుడు అంటే చేతన ఏమీ లేదు, చలనం ఏమీ లేకుండా అట్లా భూమి మీద పడిపోయాడు. తతో జజ్ఞేద్భుతం తేజః ప్రళయానలా సన్నిభం త్రైలోక్యదాహకం తీవ్రం వీరానామపి భీకరం. ప్రళయకాలంలో అగ్నితో సమానమైనట్టుగా లోకాలన్నీ కూడా దహించి వేసేలాగా ప్రతి ఒక్కళ్ళకి భయభ్రాంతి కలిగేలాగా అప్పుడు ఒక అద్భుతమైన తేజస్సు ఉత్పత్తి జరిగింది. క్రోధరక్తే క్షణ శ్రీమాన్ పునరుత్య సా ప్రభు ప్రహర్తుం చక్రముద్యమ్య అతిష్టత్ పురుషర్షభ. పురుష శ్రేష్ఠుడైన పరమేశ్వరుడైన విష్ణు ఒక్కసారిగా క్రోధంతో లేచాడు. మళ్ళీ లేచి ఆ కళ్ళెలా ఉన్నాయి, క్రోధంలో ఉన్నాయి, ఎర్రగా అయిపోయినాయి. ఒక్కసారిగా తన చక్రాన్ని తీశాడు. వీరభద్రుణ్ణి చంపేయాలన్నట్టుగా నిలబడ్డాడు. తస్య చక్రం మహారౌద్రం కాలాదిత్య సమప్రభం వ్యష్టాభయాదధీనాత్మ వీరభద్ర శివ ప్రభు. అయితే దీనత రహితంగా శివస్వరూపుడైన వీరభద్రుడి మీద ప్రళయకాలంలాగా ఎప్పుడైతే ఇంత మహా తేజస్వి అనే చక్రాన్ని వెయ్యటానికి పూనుకున్నాడో అక్కడ అది స్తంభించిపోయింది. అంటే దాన్ని ఏవి చెయ్యకుండా చలనం లేకుండా అయిపోయింది. మునే శంభోః ప్రభావతు మాయేషస్య మహాప్రభుః నాచచాల హరేశ్చక్రం కరస్థం స్తంభితం ధ్రువం. ఓ ముని, మాయాధిపతి అయిన మహాప్రభు అయిన శంకరుడు యొక్క ప్రభావం ద్వారా, అంటే ఇక్కడ మళ్ళీ శంకరుడు కొన్ని చేసిన కారణంగా మళ్ళీ విష్ణు చేతిలో అది ఆగిపోయిందన్న భావనలో తీసుకోవడం. ఇద్దరికీ భేదం లేదు హరిహరులకి. ఒక్కడే ఉన్న పరమాత్మ అనేకం అవ్వగలిగిన వాడు ఇక్కడ ఒకటి చేస్తూ అక్కడొకటి చేస్తూ లీలా విశారదతో చేస్తాడు. మాయనే తన ఆధీనంలో పెట్టుకున్నవాడు మాయకి భ్రమలకి అందరూ లోబడేలాగా కూడా ఇటువంటి లీలలు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఆ విష్ణుకి చక్రం ఇచ్చింది మళ్ళీ పరమేశ్వరుడు అని, ఆ పరమేశ్వరుడు ఇచ్ఛతోనే మళ్ళీ అది స్తంభించిపోయిందని కూడా. అయితే ఇక్కడ పరమేశ్వరు యొక్క ప్రభావంతో, అంటే ఇక్కడ సంకల్ప మాత్రంతో సర్వం చేయగలిగిన పరమాత్మ ఇక్కడ కూడా లీలలో భాగంగా దీని ప్రయోగం వీరభద్రుడి మీద ఏమీ జరగనట్టుగా చేస్తున్నాడు. తన మీద తాను ప్రయోగించుకోడు కాబట్టి వీరభద్రుడి రూపంలో ఉన్నది తానే, విష్ణు రూపంలో ఉన్నది తానే. అక్కడ ఏమీ చెయ్యలేదా చక్రము, నిశ్చిత రూపంలో అది స్తంభించిపోయి ఉన్న కారణంగా. అత విష్ణోర్గణేశేన వీరభద్రేణ భాషత అతిష్టత స్తంభిస్తస్తేన శృంగవానివ నిశ్చలః. అప్పుడు మళ్ళీ గణేశ్వరుడైన వీరభద్రుడు విష్ణువుతో స్తంభించిపోయిన ఆ చక్రాన్ని చూస్తూ అక్కడ ఎలా ఉంది అంటే పర్వత శిఖరంతో సమానంగా ఉన్నట్టుగా అలా వచ్చి ముందు నించుండిపోయాడు. తతో విష్ణు స్తంభితో హి వీరభద్రేణ నారద యజ్జోపమంత్రాణమను నిస్తంభనకరం చపన్. వీరభద్రుడు ఎప్పుడైతే విష్ణుని స్తంభింపచేశాడో అది చూసి యాజ్ఞికులు వెంటనే స్తంభముక్తుణ్ణి చెయ్యటానికి విష్ణుకి మళ్ళీ చంచలత్వం తీసుకురావటానికి వాళ్ళు ఒక మంత్ర జపం చేశారు. ఆ మంత్ర జపం చేయటంతో దాని నుంచి ముక్తి వచ్చేసింది. తతః స్తంభ న నిర్ముక్తః శంఖార్ధన్వారమీశ్వరः శాంగాజగ్రాహ సాక్రుద్ధः స్వాదనుః సశరం ముని త్రిభిశ్చ దర్శితం బాణస్తేన శార్గధనుర్హరేః వీరభద్రేణ తత్తాత త్రిధా భూతత్ క్షణాన్ముని. అయితే ఇప్పుడు చక్రం అయితే పనిచేయట్లేదు. అప్పుడు మళ్ళీ ఇద్దరిలో ఎప్పుడైతే ఆ విష్ణుకి మళ్ళీ
మామూలు స్థితికి వచ్చేసాడో, స్తంభత్వం నుంచి ముక్తి పొందిన తర్వాత తన ధనుస్సుని, తన బాణాల్ని పట్టుకున్నాడు. రమాపతి అయిన ఆ విష్ణువు కోపంలో బాణాల సహితంగా ధనుస్సుని తీసి బాణాలు వేయటానికి పూనుకున్నాడు. అప్పుడు వీరభద్రుడు కూడా 3 బాణాలతో విష్ణువు మీద ప్రయోగించాడు. అయితే ఇక్కడ విష్ణువు మళ్ళీ ఆ ప్రహారానికి తట్టుకోవటం, మళ్ళీ క్షణాలలో దాని నుంచి బోలెడన్ని కూడా తన మీద మళ్ళీ ప్రయోగించాడు వీరభద్రుడి మీద విష్ణు. అత విష్ణుర్మహావాణ్య బోధితస్తం మహాగణం అసహర్వర్చసం జ్ఞాత్వా అంతర్ధాతుం మనోదధే. చేస్తున్నారు అంటే యుద్ధంలో మళ్ళీ ఒక తీవ్రతకి తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రదేశం నుంచే లీలలో భాగంగా అక్కడ ఎవరూ లేని స్థితిలో ఉన్నప్పుడు వచ్చి అండగా నిలబడి అక్కడ మళ్ళీ ఒక మహావాణి అంటే ఆకాశవాణి ద్వారా ఏదైతే వినిపించిందో ఇక్కడ మళ్ళీ అంతర్ధానమైపోయాడు. అప్పుడు ఆ మనసులో విచారించుకుంటున్నాడు. అత్వా చ తత్సర్వమిదం భవిష్యం సతీకృతం దుష్ప్రసహం పరేషాం గతాః స్వాలోకం స్వగణాన్ వితాస్తు స్మృత్వా శివం సర్వపతిం స్వతంత్రం. సతీ ద్వారా అంటే ఇప్పుడు ఏవైతే వినిపించినాయి ఆకాశవాణి ఏం చెప్పింది అంటే సతీదేవి పట్ల జరిగిన అపరాధానికి అయన్నీ విన్నవాడు ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు. అలాగే ఆత్మ దహించి వేసేలాగా సమస్త పరిణామాలకి మూలమయ్యింది ఆవిడొక శరీరాన్ని త్యాజించటము. అయితే ఇలా శత్రువుల్ని నశింపచెయ్యటానికి ఇక్కడ స్వామి సర్వస్వాతంత్రుడు. సర్వాన్ని తన ఆధీనంలో పెట్టుకున్నవాడైనప్పుడు కూడా లీలా భాగంగా తన భార్య అక్కడికి వెళ్ళినట్టుగా ఆ భార్య ప్రాణాల్ని అక్కడ అవమాన కారణంగా శివనింద భరించలేక శరీరాన్ని విడిచిపెట్టినట్టుగా. అయితే ఇక్కడ ఆ స్వామి సర్వస్వాతంత్రుడు. అయితే ఇక్కడ ఇవన్నీ ఆకాశవాణి అవన్నీ వచ్చిన తర్వాత ఆ వాణి ఏదైతే బోధ చేసిందో అప్పుడు ఆ క్షణంలో మళ్ళీ ఇక్కడ విష్ణు స్మరించాడు. అంటే సమస్తానికి మూలమైనది ఏదైతే ఉన్నదో అది పరిణామాలు ఎందుకు వస్తున్నాయి? సతీ ద్వారా ఏ క్రియ అయితే ఇక్కడ ఆవిడ చూడటానికి వచ్చిందో అక్కడ మళ్ళీ ఇక్కడ పరమేశ్వరుడిని ఆదరింపపోవటం ద్వారా ఆవిడ మళ్ళీ ఆ శరీరాన్ని త్యాజించింది. అందుకే సర్వులకి స్వామి అయిన పరమేశ్వరుడినే స్మరించిన ఆ విష్ణువు అక్కడి నుంచి తన గణాల సహితంగా కూడా తన లోకానికి తను తిరిగి వెళ్ళిపోయాడు. సత్యలోక గతశ్చాహం పుత్రశోకేన పీడితః అచింతయం సుదుఃఖార్తో మయా కిం కార్యమధామై. అయితే విష్ణువు ఎప్పుడైతే తన ధామానికి తను వెళ్ళిపోయాడో, నేను అంటే ఏదైతే బ్రహ్మ నారదుడికి చెప్తున్నాడో, నేను కూడా నా కొడుకు అయిన శోకాన్న పీడించబడి నేను కూడా నా సత్యలోకానికి నేను వెళ్ళిపోయాను. అత్యంత దుఃఖంలో ఉన్నాను, విచారంలో పడిపోయాను. ఇది ఎందుకు ఇలాగ జరిగింది అని నేను కూడా తర్వాత ఏం చెయ్యాలి అన్న ఈ అంతర్మదనంలో ఉండిపోయాను. విష్ణుర్మయీ గతి చైవ దేవాశ్చ మునిభిः సహ వినిర్జిత గణేః సర్వే ఏతే యజ్ఞోపజీవనః. ఎప్పుడైతే నేను అలాగే విష్ణు ఇద్దరం వెళ్ళిపోయామో, మేమిద్దరం వెళ్ళిపోయిన కారణంగా అక్కడ ఉన్నవాళ్ళు దేవతలందరూ, మునులందరూ కూడా ఆ శివగణముల ద్వారా చాలామంది ఓడిపోయారు. శివగణములు జయించేశారు. తముపద్రావమాలక్ష్య విఘ్నవస్తం చ మహామకం మృగస్వరూపో యజ్ఞో హి మహాభీతోపి ధుత్రువి. అయితే ఈ ఉపద్రవాలకి ఆ మహాయజ్ఞం ఏదైతే విధ్వంసం మొత్తం జరిగిపోయింది. అలాగే యజ్ఞ దేవత భయభీతులతో అక్కడ మళ్ళీ ఒక మృగరూపణ ధరించేసి అక్కడి నుంచి పారిపోవటం జరుగుతుంది. తం తదా మృగరూపేణ ధావంతం గగనం ప్రతి వీరభద్రः సమాధాయ విశిరస్కామతాకరోత్. తతః ప్రజాపతిం ధర్మం కశ్యపం చ ప్రగృహः సహ అరిష్టనేమిన వీరో బహుపుత్రం మునీశ్వరం. అయితే ఇక్కడ ఆ యజ్ఞదేవత ఎక్కడైతే ఒక మృగ రూపాన్ని ధరించి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఆ మృగ రూపం అంటే అక్కడ ఆకాశం వైపుగా పరుగులు తీస్తున్నట్టుగా అప్పుడు యజ్ఞానికి వీరభద్రుడు ఒక్కసారిగా వచ్చి పట్టుకున్నాడు. అక్కడ పట్టుకోవటం మళ్ళీ ఆ శిరస్సుని తొలగిచ్చేశాడు. తర్వాత అక్కడున్న మహాగణములు ఏదైతే వీరభద్రుడు ఉన్నారో ఇప్పుడు ప్రజాపతి అయిన ఆ దక్షుడి దగ్గరికి వెళ్ళారు. అలాగే ధర్మ, కశ్యప ఇలాంటి ఎంతో మంది పుత్రులు కలిగి ఉన్నప్పటికి కూడా మునిర్మంగీరసం చైవ కృషాశవం చ మహాగణః జగానా మూర్తినా పాదీన దత్తం చ మునిపుంగవం. ఇక్కడ అంతమంది పుత్రులుండి కూడా
అరిష్టనేమి, అలాగే అంగీరస, కృషాశవ, అలాగే మహాముని దత్తు వీళ్ళందరూ కూడా తలతో వాళ్ళ మీద కూడా దాడి చేశాడు వీరభద్రుడు. సరస్వత్యాశ్చ నాసాగ్రం దేవమాతుస్తతీవ చ చిచ్ఛేదం కరజాగ్రేణ వీరభద్రః ప్రతాపవాన్. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్లకుండా ఉన్న కారణంగా అందరూ దానికి అనుభవించాలి. అలాగే ఈ సరస్వతీదేవి అంటే ప్రతాపవంతుడైన వీరభద్రుడు ఏం చేశాడంటే సరస్వతీదేవికి దేవమాత, అదితి వీళ్ళిద్దరికీ కూడా ఆ ముక్కులు ఏవైతే ఉంటాయో దాని పై భాగాల్లో ఒక్కసారిగా తన గోటితో దాన్ని ఒక్కసారిగా ఆ దాన్ని కోసేశాడు. తతో అన్యానపి దేవాధీనా విధార్య పృథివీతలే పాతాయమాసా సోయం వై క్రోధాక్రాంతాతి లోచనః. అలాగే క్రోధ కారణంగా అక్కడ మళ్ళీ అంటే ఎవరెవరైతే ఏం చేశారో అక్కడ సతీదేవి పట్ల దక్షుడు వ్యవహరిస్తున్నప్పుడు అది చూసిన నవ్విన వాళ్ళకి ఒక గతి, మళ్ళీ అక్కడ కొన్ని జరుగుతున్నప్పుడు పరమేశ్వరుని దూషిస్తున్నప్పుడు ఎవరైతే నవ్వారో వాళ్ళకొక గతి. ఇలా దేనికి చేస్తే ఎలా అయితే మనకి నరకగతులు కూడా ఏం చెప్తారంటే దేనితో పాపం చేసావో దానికే శిక్ష పడుతుంది. కంటితో చేస్తే కంటికి, చేతితో చేస్తే చేతికి, నోటితో చూస్తే నోటికి అని చెప్తారు. సరస్వతీదేవికి ఎప్పుడైతే ఈ గోరితో ఒక్కసారిగా సరస్వతీదేవికి అలాగే అదితికి కూడా ఆ ముక్కు నాసికను ఒక్కసారిగా కొయ్యటం జరిగింది. దాని తర్వాత ఈ క్రోధ కారణంగా ఇక్కడ వీరభద్రుడు అక్కడున్న దేవతలందరినీ కూడా ఎవరెవరు ఏది చేశారో వాళ్ళందరికీ ఆ గతి కలిగించడానికి వాళ్ళందరినీ కోపంలో కింద పడేశాడు, భూమి మీద పడేశాడు. అలాగే ముఖ్యమైన దేవతలు ఎవరైతే ఉన్నారో, మునులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీరభద్రో విధార్యాపి దేవాన్ముఖాన్ మునీనపి నాభుచ్చాంతో ధృతక్రోధః ఫణిరాఢీవ మండితః. ముఖ్యమైన దేవతలు మునులు వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళందరినీ కొట్టాక కూడా ఇంతలా బాధించినా సరే అక్కడ శాంతించలేదు, ఇంకా కోపంతోనే ఉన్నాడు. అందుకే ఇక్కడ ఎలా ఉన్నాడు అంటే శోభాయమానంగా ఉన్నాడు. నాగరాజులాగా ఎప్పుడు పడగ విప్పినట్టుగానే ఉన్నాడు. వీరభద్రో దతధృత రాతీః కేసరివ వనద్విపాన్ దిశో విలోక్యామాస కః కుత్రాస్తిత్యానుక్షణం. అయితే ఎలా అయితే ఇక్కడ వనంలో అడవిలో ఎలా అయితే సింహం ఏనుగులతో చూసేసరికి అక్కడ మళ్ళీ శత్రువుల్లాగే భావించి అలాగే ఇక్కడ వీరభద్రుడు కూడా అన్ని దిక్కుల వైపు కూడా చూస్తానే ఉన్నాడు. ఎవరు ఇంకా ఎక్కడున్నారు అన్నట్టుగా ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారో అందరినీ కూడా వాళ్ళకి శిక్ష వేయటానికి చూస్తూ ఉన్నాడు. వ్యోపోయధద భృగుం యావన్మణిభద్రః ప్రతాపవాన్ పదాక్రమ్యోరసి తదాకర్షిత్తచ్చమాశులుజన్నమ. అదే సమయంలో మణిభద్రుడు భృగువును ఒక్కసారిగా పట్టుకున్నాడు. ఈ మణిభద్రుడు భృగువుని పట్టుకుని ఏదైతే తన ఆ మీసాల్ని తీసివేసేశాడు, అలాగే తన గడ్డాన్ని కూడా తొలగిచ్చేశాడు మణిభద్రుడు భృగుది. అలాగే ఛాతీ మీద ఒక్కసారిగా మళ్ళీ గాయం చేశాడు. చండశ్చోత్పాటయామాస పుష్ణో దంతాన్ ప్రవేగతః శాప్యమానే హరే పూర్వ యోహస్స దర్శయంతతః. అలాగే చాలా వేగంగా పుషునికి కూడా చంద్రుడు కూడా ఏం చేశాడంటే ఆ పళ్ళన్నీ పీకేశాడు. ఎవరైతే శివుణ్ణి నిందిస్తుంటే అక్కడ నవ్వాడు దాని కారణంగా ఆ దంతాలు పీకేశాడు. నంది భగస్య నేత్రైః పాతితస్య వృషా భువి ఉజ్జహార దక్షమక్షణ యహ శాపంతమ సుసుచుత. అలాగే నంది ఏం చేశాడు అంటే అక్కడ నంది కూడా అక్కడ పరిగెత్తిపోతున్న రోషపూర్వకంగా అందరినీ కింద పాడేశాడు. అలాగే ఇక్కడ నవ్విన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పళ్ళని పెకిలించేశాడు. అలాగే దక్షుడికి శపిస్తూ ఉన్నట్టుగా ఒక్కసారిగా అక్కడ చూస్తున్నాడు. విడంబిత స్వధా తత్ర సా స్వాహ దక్షిణ తదా మంత్రాస్తంత్రాస్తథా చాన్యే తతస్థ గణనాయకే. అలాగే స్వధా స్వాహ దక్షిణ మంత్రతంత్ర వీళ్ళందరినీ కూడా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసిన దానికి తగ్గట్టుగా వాళ్ళకి కూడా అలాగే హింసించటం జరిగింది. ఆ యజ్ఞ భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా వవృషుస్తే
పురీషాని వితానాగ్నౌ వృషాగణాః అనిర్వాచ్యం తదా చక్రుర్గణా వీరస్తమధ్వరం. అలాగే ఈ క్రోధంతో ఉన్న గణాలందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే వీళ్ళు బాధిస్తూ ఉన్నారో, పైగా ఇంతలాగా సతీదేవి పట్ల, అలాగే పరమేశ్వరుడు పట్ల ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళక్కడ దూషిస్తుంటే ఆస్వాదించిన వాళ్ళందరినీ వీళ్ళెప్పుడైతే అంతలాగా కొట్టి తీవ్రంగా గాయపరిచారో, అక్కడున్న యజ్ఞాన్ని మొత్తం అన్నిటినీ కూడా ధ్వంసం చేసేశారు. అది ఎంతలాగా తీవ్రంగా ధ్వంసం చేశారు అంటే దానికి కలిగిన దుర్గతి గురించి వర్ణించటం కూడా చాలా కష్టము. అంతర్వేదాంతరగతం నీలీనం తద్భయాదబలాత్ ఆనినాయ సమాజ్ఞాయ వీరభద్రః స్వభూసుతం. బ్రహ్మపుత్రుడైన దక్షుడు కూడా ఇంకా భయం కలిగింది. అంతలాగా ధ్వంసం అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఎక్కడికన్నా పారిపోవాలనుకుని భయంతో అక్కడ ఇక్కడ దాక్కోటానికి ప్రయత్నిస్తూ ఉంటే, వీరభద్రుడు మొత్తానికి ఎక్కడున్నాడో పట్టుకున్నాడు. మొత్తానికి లాగి తీసుకొచ్చాడు. కపోలే అస్య గృహీత్వా తం ఖడ్గగోనేపాహృతం శిరః ఆభేద్యమాభవస్తస్య తచ్చ యోగ ప్రభావతః. ఒక్కసారిగా తన కంఠాన్ని పట్టుకుని, దక్షుడు ఒక కంఠాన్ని పట్టుకుని జుట్టు పట్టుకున్నాడు. మళ్ళీ ఆ శిరస్సుని ఖండించి వేశాడు. అభేదం తచ్చిరో మత్వా శస్త్రాస్త్రైశ్చాతు సర్వసః కరేణ త్రోటయామాస పద్భయామాక్రమ్య చూరసి. అక్కడ తన అస్త్రశస్త్రాలతో చక్కగా, అంటే ఇక్కడ దక్షుడు యొక్క ఛాతీ మీద ఒక్కసారిగా ఎప్పుడైతే ఎన్ని ప్రయోగించినా సరే ఆ శిరస్సు ఖండించటానికి ప్రయత్నం చేస్తుంటే అది అంత త్వరగా అవ్వట్లేదు. అందుకని ఏం చేశాడు అంటే తన కాళ్ళతో దక్షుడొక్క ఛాతీ మీద పెట్టి ఒక్కసారిగా తన 2 చేతులతో ఆ తలనన్నది మొత్తానికి అటు ఇటు తిప్పేసి ఎలాగోలాగా దాన్ని పెకిలించి తీసేశాడు. అంటే అస్త్రాలతో ఖండించటం అవ్వట్లేని కారణంగా తన స్వహస్తాలతోనే ఆ మొండాన్ని, తలని వేరు చేసేశాడు. తచ్చిరస్తస్యాధుష్టయా దక్షస్య హరవైరిణః అగ్నికుండే ప్రచిక్షేప వీరభద్రో గణాగ్రణిః. వెంటనే ఆ గణాల్లో శ్రేష్ఠుడైన వీరభద్రుడు శివద్రోహం చేసిన దుష్టుడైన దక్షుడొక్క శిరస్సును తీసి ఆ యజ్ఞకుండంలో వేసేశాడు. రేజే తదా వీరభద్రస్త్రిశూలం భ్రామయన్ కరే క్రుద్ధారనక్ష సర్వతః ప్రజ్వాల్య పర్వతోపమ. ఆ సమయంలో వీరభద్రుడు తన చేతిలో ఉన్న త్రిశూలంతో చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఇంకా యుద్ధ భూమిలో ఇంకెవరన్నా ఉన్నారా అని అంత క్రోధంతో సర్వాన్ని దహించి వేసేలాగా, భస్మం చేసేలాగా ఒక పర్వతంతో అలా ఉంటాడు. అంటే అంత అలాగా అక్కడ ఉండిపోయాడు. అనాయాసేన హత్వేతాన్ వీరభద్రస్తతోऽగ్నినా జ్వాలాయమాసా సక్రోధో దీప్తాగ్నినః శలభాన్నివ. ఈ ప్రకారంగా ప్రజ్వలిస్తున్న అగ్ని ఎలాగ ఉంటుందో అక్కడ దానికి అప్పుడు అగ్ని సంపర్కంలో చిన్న చిన్న క్రిములు వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే ఈ కొన్ని పురుగులు వెళ్తాయి. అగ్నిని చూసి దానికి ఆకర్షితపడి వెళ్ళిపోతాయి. కాకపోతే దగ్గరికి వెళ్ళిన కారణంగా ఏమవుతాయి, అవి కూడా చచ్చిపోవటం, అలాగే భస్మం అవుతూ ఉంటాయి. అలాగే వీరభద్రుడు కూడా ఇంత కోపంలో ఉన్నాడు. అందుకే అక్కడ ఉన్నదంతా కూడా అగ్నితో అంతా కూడా సమస్తము భస్మం అయిపోయేలాగా ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసి అవన్నీ చేశాడు శివుడొక్క ఆజ్ఞతో. వీరభద్రస్తతో దగ్ధానా దృష్ట్వా దక్ష పురోగమాన్ అట్టట్టహాసామకరోత్ పూరయశ్చ జగత్రయం. తర్వాత అక్కడ దక్షుడు ఆది ఇక్కడ శిరస్సు కూడా తీసేయటం అన్నీ జరిగిపోయిన కారణంగా శోభాయమానంగా ముల్లోకాలు కూడా వినిపించేలాగా వీరభద్రుడు ఒక భయానకమైన అట్టహాసం చేస్తున్నాడు, గర్జన. వీరశ్రియావృతస్తత్ర తతో నందన సంభవ పుష్పవృష్టిర్ భూదివ్య వీరభద్రే గణాన్వితే. తర్వాత గణాల సహితంగా ఉన్న వీరభద్రుడి మీద దివ్యమైన పుష్పవృష్టి కురిసింది ఆకాశం నుంచి. వావగుర్ధావహాః సీతాః సుగంధాః సుఖదాః శనేః దేవదందుర్భయో నేదుః సమమేవ తతః పరం. ఇప్పుడు మళ్ళీ శీతలమైన సుగంధమైన సుఖాలు ఇచ్చే ఒక చక్కని గాలి ప్రసరింపచేస్తుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ దేవతలు దందుగులు ఇవన్నీ కూడా మారు మ్రోగిస్తున్నారు.
కైలాసం సాయయో వీరః కృతకార్యస్తతః పరం వినాశితా దృఢద్వాతో భానుమానీవ సత్వరం. దాని తర్వాత ఇక్కడ ఘోర అంధకారం అంతా కూడా నశించిపోయింది. ఏదైతే అపశకునాలు వచ్చినియి మొత్తం పగలే నక్షత్రాలు కనిపించేలాగా అంత కారు చీకట్లు కమ్ముకుని ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. అందుకే పుష్పవర్షము, అలాగే ఆ దేవదందుబులన్నీ కూడా వినిపిస్తున్నాయి. ఆ అంధకారం అంతా తొలగిపోయిన కారణంగా ఈ అంధకారమంతా నశించిపోయి ఇప్పుడు మళ్ళీ సూర్యుడు కనిపిస్తున్నాడు. అలాగే వీరభద్రుడు ఇక్కడ దక్షుడొక్క యజ్ఞాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అంతలాగా ధ్వంసం చేసేసిన తర్వాత మళ్ళీ తన కార్యం అయిపోయింది. ఏ కార్యం కోసం అయితే సృష్టించి పంపించాడో ఆ కార్యం చేసి కృతాకార్యము కృతజ్ఞుడైపోయాడు. అందుకే వెంటనే చెప్పిన పని చెప్పినట్టుగా చేసి మళ్ళీ వెంటనే కైలాస పర్వతానికి తిరిగి వెళ్ళిపోయాడు. కృతకార్యం వీరభద్రం దృష్ట్వా సంతుష్టమానసః శంభుర్వీరా గణాధ్యక్షం చకార పరమేశ్వరం. ఆ కార్యాన్ని పూర్తిగా చేసిన తర్వాత వీరభద్రుడు ఎప్పుడైతే కైలాసానికి తిరిగి వెళ్ళాడో, ఆ వీరభద్రుడిని చూసిన పరమేశ్వరుడు ఆ మనస్సులో చాలా ప్రసన్నత పూర్వకంగా, అలాగే వీరభద్రుడికి కూడా గణాధ్యక్ష పదవిని కూడా ఇచ్చేశాడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 37 చాప్టర్ సంపూర్ణం.